గత సంవత్సరం ఏపీలో జరిగిన ఎలక్షన్ల టైంలో సింహం సింగిల్ అనే డైలాగ్తో ఓదరగొట్టేశారు కదండి. ఈసారి సపోర్టర్లు మామూలు బిల్డప్ లేదండి బాబు. తేరా ఇప్పుడేమో ఒంటరినైపోయాను ఇక ఇంటికి ఏమని పోను. అబ్బాయి భలే సాంగ్ ఎత్తుకున్నావు కదా, కరెక్ట్గా సెట్ అయింది. ఇన్నాళ్ళకి నువ్వు డిస్టర్బెన్స్ లాగా కాకుండా సెట్ అయినట్టు పాడేశావనుకో. చూడమ్మా, నువ్వేం రిప్లై ఇవ్వడం లేదని నేను ఆ పాట పాడుకుంటున్నా అంతే. అది నీకెట్టా సెట్ అయిందో ఏమో. సర్లే కానీ డియర్ వ్యూవర్స్, ఈ పాటికే నేను ఎవరి గురించి చెప్పేస్తున్నానో మీకు అర్థమైపోయింది అనుకుంటానండి. హాయ్, మన సింగిల్ సింహం ఒంట్రోల్ ఎవరో చూసేద్దామా అండి. రాజకీయాలంటే ఎప్పుడు ఎలా టర్న్ అవుతాయో తెలియదు. ఒకప్పుడు కలిసి ఉన్నోళ్ళు ఇప్పుడు వేర్వేరు పార్టీలో ఉండవచ్చు. మరిప్పుడు అసలు విషయంలోకి వచ్చేస్తే పాలిటిక్స్ లో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒంటరైపోయారని అంటున్నారు. అటు కుటుంబ పరంగా ఇటేమో రాజకీయంగా కూడా ఆయన ఒంటరైపోయారట. పాలిటిక్స్ పరంగా ఆయన పార్టీకి మిత్రులెవరూ లేరు. లోపాయికారిగా బీజేపీ అండ ఉందని అంటుంటారు. అది వేరే విషయం అనుకోండి. తెలుగుదేశం పార్టీని చూస్తే అందరినీ కలుపుకుని రాజకీయాల్లో దూసుకుపోతోంది. ఇక సీఎం చంద్రబాబు నాయుడు ఏ రకంగా చూసినా మంది మార్పలంతో పవర్ఫుల్ గా కనిపిస్తున్నారు. రాజకీయంగా ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ మినహా అన్ని పార్టీలతోనూ మంచిగా ఉంటారు. ఇక ఫ్యామిలీలో ముగ్గురు పాలిటిక్స్ లో యాక్టివ్ గా ఉన్నారు. ఆయనతో పాటు భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేష్, బావమరిది బాలకృష్ణ రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు. చంద్రబాబు గురించి వీలు దొరికితే చాలు వారు మాట్లాడుతూ ఉంటారు. కానీ జగన్ విషయానికొస్తే మాత్రం ఆయన సీఎం కాకముందు కలిసి ఉన్న కుటుంబమంతా ఇప్పుడు కుక్కల చించిన విస్తరలా అయిపోయింది. సీఎం అయిన తర్వాత జగన్లో వచ్చిన మార్పే దానికి కారణమని అంటారు. తల్లి విజయమ్మ, చెల్లెలు షర్మిల దూరమైపోయారు. సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. షర్మిల రాజకీయాల్లో ఉన్నారు గాని తన అన్న పార్టీలో కాకుండా కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్ గా ఉన్నారు. సీఎం కాకముందు జగనన్న విడిచిన బాణం అని చెప్పుకున్న ఆమె ఇప్పుడు జగన్ మీదే విమర్శల బాణాలు ఎక్కువగా వదులుతున్నారు. తల్లి విజయమ్మ కాంగ్రెస్ లో చేరకపోయినా షర్మిల వెనకే నిలుస్తున్నారు. కుటుంబ పరంగా జగన్ కు పాలిటిక్స్ లో మైనస్సే. మరోపక్క ఎన్డీఏలో టీడీపీ భాగస్వామిగా ఉండడంతో చంద్రబాబు అడిగితే చాలా రాజకీయ పార్టీలు మద్దతుగా నిలుస్తాయి. బాబుకు ఏ కష్టమొచ్చినా అండగా నిలబడడానికి సిద్ధంగానే ఉంటారు. కానీ జగన్ కు కష్టం వస్తే ముందుకొచ్చి అండగా నిలిచేవారు లేరని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. దేశంలో 2 కూటములున్నాయి. వాటిలో ఉన్న కొన్ని పార్టీలతో జగన్ కు లింకులున్నాయి. కానీ గట్టిగా నిలబడతారన్న గ్యారంటీ లేదు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షాతో జగన్ కు ఇంటర్నల్ ఫ్రెండ్షిప్ ఉందని అంటారు. అందుకే ప్రతిపక్ష పార్టీలు కూడా నేషనల్ లెవెల్లో జగన్ కు దూరంగానే ఉంటున్నాయి. సింగిల్ సింహమని బెల్లెప్పులు ఇచ్చుకోవడానికి బాగానే ఉంటుంది, కానీ పాలిటిక్స్ లో ఒంటరితనం మాత్రం మంచిది కాదు. చంద్రబాబు కోసం ఫ్యామిలీ అంతా కలిసి వచ్చి ప్రచారం చేస్తారు. కానీ జగన్ కు మాత్రం వ్యతిరేకంగా ప్రచారం చేసే ఫ్యామిలీ సభ్యులే ఉన్నారు. చెల్లెళ్ళు షర్మిల, సునీత ప్రచారం చేస్తూ వచ్చారు. ఫ్యూచర్ లో ఎలా ఉంటారో చెప్పలేమంటున్నారు. రాజకీయంగా ఇదంతా ప్రభావం చూపదని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. జగన్ కు కొంత ఇబ్బంది తప్పదు.